Stage Pass, Institute of Gaming. For more details, contact 7093965965. ఈ శోభాయాత్రలో దగ్గరగా 1 గంట 2 గంటల ప్రాంతంలో కూడా 120 మంది నుంచి 150 మంది ఈ రథంతో పాటు కదులుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఎవరు కూడా ఊహించి ఉండరు. అంటే రథయాత్ర, శోభాయాత్ర ఇట్లా విషాద యాత్రగా ముగుస్తుందని ఎవరు కూడా అనుకొని ఉండరు. కానీ ఈ రథాన్ని చూసినప్పుడు గాని, ఈ రథాన్ని తాకినప్పుడు గాని, ఏందిది ఈ రథం వల్లనేనా పాపం చనిపోయింది అన్న ఫీలింగ్ మాత్రం మనం టచ్ చేసినా కలుగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే, అంటే ఇక్కడ నివాసులే. శోభాయాత్ర చాలా గ్రాండ్ గా తీసిండ్రు. ఆల్మోస్ట్ ఇక ఇంకో 5 నిమిషాలు అయితే ఇక్కడే ఈ సంఘంలో ఈ రథాన్ని తీసుకెళ్లి లోపల పెడుతుండే. ఆ టైంలో జరిగినటువంటి సంఘటన. అండ్ నిన్న భారీ వర్షం పడ్డది. హైదరాబాద్ వ్యాప్తంగా కూడా నిన్న రాత్రంతా వర్షం కురుస్తూనే ఉన్నది. సో ఆ భారీ వర్షం పడ్డం, షార్ట్ సర్క్యూట్ అవ్వడం, ఈ రథం మీద పడ్డంతో ఇంత పెద్ద ఇన్సిడెంట్ అయితే జరిగింది. 6 ఫ్యామిలీస్ లో విషాదం అయితే నింపినటువంటి సిచ్యువేషన్. 2 నిమిషాలలో నా కొడుకు అయ్యిందమ్మా. మాకు ఎగిరేవాడు వారికి మేము చేస్తున్నామమ్మా. నా ఉన్న ఒక్క కొడుకు అయినాక నేను ఏమిటికమ్మా బతికి నా నాగం పరిస్థితి వచ్చిండు. ఆ మీద నేను ఆధారపడ్డ నేను మా పరిస్థితి ఏందమ్మా. సో పాపం అంటే ఏమి కూడా అర్థం కాని పరిస్థితి. అంటే ఒక్కసారిగా జస్ట్ శోభాయాత్రలో పాల్గొనడానికి వచ్చినటువంటి వ్యక్తి ఇప్పుడు కనపడకుండా పోయేసరికి ఆ పూర్తి స్థాయిలో మనం చూడొచ్చు మొత్తం బంధువుల రోదనలతో మిన్నట్టున్నటువంటి పరిస్థితి. అంటే అనుకున్నటువంటి సంఘటన ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. శోభాయాత్ర చేసుకొని వచ్చేస్తాడు కదా అనుకున్నటువంటి టైంలోనే ఇట్లాంటి దుర్ఘటన జరిగిపోయింది. సో వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళ బంధువులు కావచ్చు, వాళ్ళు కూడా రోధిస్తున్నటువంటి పరిస్థితి మనకైతే స్పష్టంగా కనిపిస్తుంది. వైరు పడి ఇదైందని తెలిసిందిగా అమ్మ. అంతవరకే మాకు తెలుసు. అట్లా చిన్న వయసు పిల్లోడు కదమ్మా, అందరికీ అనుకోని ఘటన కదా. కాదు అంతే, అనుకోకుండా కదా బిడ్డ. చాలా అబ్బాయిని చూసిండ్రా? ఇప్పుడు చూడలేదమ్మా, ఇప్పుడు మేము చూస్తూ ఉంటాం కదా, ఈ ఊరే కదా. ఎట్లా ఉంటాడమ్మా అబ్బాయి? మంచి వ్యక్తులమ్మా, మంచి పిల్లలు. మాకే ఇన్నాక మేము షాక్ అయిపోతున్నాం. ఏంది కథ అన్న. ఇట్లా కాలేదు, నిన్నడు కాలేదు మా రామంతపురంలో. ఇదే ఫస్ట్. 2 పిల్లలైనా మంచిగానే ఉన్నారు, మంచిగా కలిసిమెలిసి. ఏ పండుగ వచ్చినా, గణేశుల పండుగ అయినా మంచిగా మాట్లాడుతుండ్రు, మంచిగా ఉండ్రు. ఇంకా బాబుకైతే పాప 4 నెలల పాప. పెళ్ళయి 2 సంవత్సరాలే. దారుణం అమ్మ. ఇదైతే నిన్నటి జరగలేదు మా రామంతపురంలో. అయితే ఇదే ఫస్ట్. చాలా చాలా అసలు పట్టించుకొని చూడలేరు. ఇంత బోనాలకు కూడా చాలా తీసిరు కానీ ఇంత కాలే. ఇదే ఫస్ట్ టైం. వాళ్ళకు ఒక కొడుకే, ఆమెకు పాప. అన్ని ఉండగా దేవుడు ఇట్లా న్యాయంగా చేసిండు వాళ్ళని. మరీ దారుణం. రోడ్ల మీద ఇట్లయితే ఇప్పుడు ఇట్లా అయిందంటారు, చెయ్యాలి కదా. ఇట్లా ఇప్పుడు ఉంటే ఘోరంగా తల్లిలో కోత చూడు, వాళ్ళ బాధ చూడు, వాళ్ళకి చూడండి ఎట్లా అయిపోయింది. ఒక చిన్న పాప ఇప్పుడు తండ్రి లేకుండా అయిపోయాడు. పిల్లు ఉన్నది పాపం. ఎన్ని చేయాలి? ఆ పిల్ల ఎక్కడ పోతుంది? మాట న్యాయం చెయ్యాలమ్మా. ఓట్లు వేసినప్పుడే అమ్మా అంటాడు. ఎవడొచ్చినా అమ్మా సలాం అమ్మా ఓటేస్తారని అంటారు. తర్వాత ఎవరు చూపారు? బాగా తల్లి కోట పెట్టిండు. తల్లి ఆ ఇల్లు కట్టిండు. ఇంకే ఇల్లు కట్టి పెళ్లి చేసుకొని సుఖపడదాం. తల్లి సుఖపడదాం. తల్లి చూసే ఎడ్జోడు మాట్లాడ నీకు వస్తుంది అమ్మా. అంత కొడుకు 22 ఏళ్ళ కొడుకు. ఆ తల్లి ఏం కావాలి? తండ్రి ఏం కావాలి? దారుణం. పట్టించుకోవాలమ్మా, పట్టించుకోవాలి. అందరు పట్టించుకోవాలి. న్యాయం. పిల్ల ఎట్లా చేస్తారు? ఎట్లా చేస్తారో సైరి
ఇయ్యాలి ఏది కాగానే అందరూ వస్తారు కానీ అసో టైంలో ఇటో టైంలో కావాలమ్మా. ఓట్లప్పుడు కాదు, అన్నిటికీ న్యాయం చేయాలి. పేదోనికి ఉన్నోనికే చూస్తారు, ఉన్నోన్నే చూస్తారు. ఉన్నోనికి అలకడు మాట్లాడుతారు, అలకడుతారు. లేనోనికి నన్ను చూడరు అమ్మాలి. పేదోళ్ళ చూడాలి బిడ్డ, పేదోళ్ళ చూడాలి న్యాయం, ఎవరాల చూడాలి. ఉన్నోనికి అక్కడ కాలం పిచ్చి వెళ్తారు. లేనోనికి ఏం కోరుతున్నారు? మేము కూడా మనం ఇలాంటి మనకు జరగకుండా చూసుకోవాలి. మనం ఇక పోయిన మళ్ళీ బతకడం కానీ ఇక వాళ్ళకేది మనం ఇక వాళ్ళు పోతే పోయిన మనకేంద్రం అన్నట్టు ఉంది గవర్నమెంట్ కి. అలాంటి వాళ్ళు ఇప్పటికి వాళ్ళు స్పందించి రావాలి. ఇప్పుడు మీరు ఇంతమంది మీడియాలో వస్తున్నారు పోతున్నారు, మీడియా అయినంటే రాళ్ళు ఒక్కరన్నా ప్రతి వ్యక్తి ఒక్కరైన వ్యక్తి రావాలి. మన ఇక్కడ కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే కానీ వాళ్ళు ఏమైంది అరే పాలన అది ఎందుకు కారణమైందని ఒక్క వ్యక్తి రాలే మేడం ఇంతవరకు మా దగ్గరికి. సో మొత్తం మీద అది అంటే ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ గల్లీలో నిజం చెప్పాలంటే కూడా ఎక్కడ చూసినా ఆ వైరసే కనిపిస్తున్నాయి. ఇవి ఎంత డేంజరస్ మనకు కూడా తెలిసిందే. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అసలు ఏంది ఇంత ఘోరమైన సంఘటన జరిగిందా అని ఆశ్చర్యపోతున్నారు, నిజంగానే తెలుసుకొని పోతున్నారు. కానీ పాపం ఆ తండ్రి ఆవేదన మాత్రం ఎవరు తీర్చలేంది. బికాస్ ఆయన కేవలం 23-24 సంవత్సరాలు మాత్రమే. అనుకోనటువంటి ఘటనతోని ఆయన చనిపోవడం అయితే జరిగింది. ఇట్లనే ఒక 5-6 ఎవరైతే చనిపోయారో వాళ్లకు సంబంధించిన వాళ్ళకి ఎవరో ఒకరికి ఏదో ఒక ఇష్యూనే ఉండి ఉంటది. సో వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళ మీద ఆధారపడి ఉంటది. ఒక ఫ్యామిలీ మెంబర్ ని కోల్పోతే ఎట్లాంటి బాధ ఉంటుందో మనందరికీ తెలిసిందే. అనుకోనటువంటి ఘటన, అది కూడా ఏమైతుందిలే అని ముందుకు కదిలినటువంటి సందర్భంలో ఒక్కసారిగా ఆ వైర్ తాకడం, ఆ తర్వాత ఆ విగ్రహానికి తాకడం అండ్ ఎవరైతే ఈ రథంతో పాటు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పాట్ లోనే చనిపోవడం. అంటే కనీసం ఛాన్స్ కూడా దొరకలేదు వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ లేకపోతే దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ కి తరలించే అంత ప్రయత్నం కూడా చేయలేకపోయినరు. స్పాట్ లో చనిపోయినటువంటి సిచ్యువేషన్. అండ్ ఇంకా ఎవరైతే 3 ఉన్నారో అందులో నుంచి ఒక పర్సన్ అయితే చనిపోయిండు, ఇంకా 2కైతే ట్రీట్మెంట్ కొనసాగుతోంది అన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. వాళ్ళది కూడా మేబీ క్రిటికల్ కండిషన్ అన్నటువంటి మాట అయితే వినిపిస్తోంది. దీనిపైన గవర్నమెంట్ కి సంబంధించిన అఫీషియల్స్ స్పందించాలి. అట్లాగే జిహెచ్ఎంసీ ఒక స్పెషల్ డ్రైవ్ కూడా చేయబోతోంది. ఇట్లాంటి వైర్లు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటన్నిటిని గుర్తించి సేఫ్ గా ఇప్పుడు అన్ని కూడా శోభాయాత్రలు రాబోతున్నాయి కాబట్టి ఇంకో ఇన్సిడెంట్ ఇట్లాంటి జరగకుండా ఉండడానికి ప్రయత్నం అయితే చేయబోతున్నామని అఫీషియల్ గా శ్రీధర్ బాబు అయితే అనౌన్స్ చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. కానీ ప్రాక్టికల్ గా ఇది ఇంప్లిమెంట్ అవుతుందా, ప్రాక్టికల్ గా దీన్ని టేకప్ చేస్తారా లేదా అనేటువంటి మాట మాత్రం చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రశ్నిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. దేనిది కానీ ఏదైనా ముందే అన్ని ముందు చూపుతోటే పని చేయాలి. నాలుగు కింద ఆన వాడాక ఈ నాల ప్రాబ్లం అప్పుడు కదా, తర్వాత ముచ్చుకుంటే అవసరం మేడం. ఏం చేసినా ముందు చూపుతోడు గవర్నమెంట్ ప్రయత్నం చేయాలి. ఎంప్లాయీలు కరెక్ట్ పని చేస్తే ఇదంతా ప్రాబ్లం ఉండదు. ఆ ప్రాబ్లం వల్ల ఇప్పుడు ఈ ప్రమాదం జరగవచ్చు. మీకు తెలిసిన వాళ్ళేనా? అంతా మాకు తెలిసిన వాళ్ళు, అంతా మాకు తెలిసిన వాళ్ళు, అంతా మా ఫ్రెండ్స్ వాళ్ళ కొడుకులు అంతా వాళ్ళే మన వాళ్ళు. ఏం చేస్తాం మేడం అట్లా అంతా మన లోకల్ ఇక్కడనే అంతా స్థానికులే. ఇక్కడ ఉన్న వాళ్ళు అంత ప్రాబ్లం అనుకోకుండా ఇది జరిగిపోయింది. వాళ్ళ సంతోషం అంతా పోయింది, అంత ప్రాబ్లం. సంతోషం కోసం అసలు ఏడిపోయినా ఇదే ప్రాబ్లం అవుతుంది. దేవస్థానానికి పోతే దేవుడి దగ్గర పోతే అదే ప్రాబ్లం జరిగితే ఏం చేస్తుంది. యాక్చువల్గా అన్ని కరెంట్ తీయాలి కానీ ముందు జాగ్రత్త అన్ని 10 చెక్ చేసుకుంటే ఏక ప్రాబ్లం జరగదు. అది ముందు చూపు లేక ఇదంతా ప్రాబ్లం జరిగింది అట్లా. అదే ఇప్పుడు మళ్ళా వినాయక చవితి వస్తుంది, అట్లానే అన్ని ఉంటాయి. ఇదంతా ముందు చూపుతో ఏదన్నా కరెక్ట్ వర్క్ చేస్తే బందోబస్తు ముందుగానే డ్రైనేజ్ కానీ నల్లలు వస్తాయి, నీళ్ళు వస్తాయి, వానలు పడుతున్నాయి, అవి అన్ని ఏదన్నా ముందు చూసుకుంటున్నాయి. అది అన్ని ప్రాబ్లం ఉండదు. ఈ ప్రాబ్లం అయిపోయినాక అలా కూడా చేసేం వస్తాం. ఇప్పుడు ఎంతమంది చనిపోయి ఏం చేయాలి, తీరని లోటు అది. అలా తల్లిదండ్రుల పరిస్థితి ఏంది, అలా పిల్లల పరిస్థితి అంత ఘోరం జరిగిపోయినది. చిన్న పాప ఉందట కదా అన్న, ఒక కృష్ణ యాదవ్ కి 5 నెలలు 6 నెలలు పాప అంట కదా. పాపం వీళ్ళందరూ కూడా యాక్టివ్ గానే ఉంటారచ్చు, అంటే ఇట్లా ఉత్సవాలు రాగానే. అంతే కదా మేడం, ఏదైనా ఉత్సవానికి మనం సంతోషానికి పోతాం కదా. దేవుని జాతర అంటే రథం తీసి తిప్పుకోవడం, అందరు పిలుచుకుంటారు, ఫ్రెండ్స్ పిలుచుకుంటారు, అందరు పిలుచుకుంటారు, దోస్తులు చుట్టాలు పిలుచుకుంటారు, అంతా చేస్తారు. ఎక్కడెక్కడ ఊరేగిస్తారన్న ఇదంతా ఇట్లా చుట్టూ ఇది వస్తారు. అట్లా నిన్న కూడా అట్లనే చేద్దామని చేశారు.
అది సంఘటన అనుకోకుండా జరిగిపోయింది. పాపం దేని విషయానం ఘోరమైన పరిస్థితి. అందరు ఇప్పుడు పిల్లలు జైళ్ళు అంతా తల్లిదండ్రులు వాళ్ళు ఓటు చూస్తారు మేడం. ఏ ప్రభుత్వం చూసినా సరిపోదు, ఎవరు చూసినా సరిపోదు, టీవీ వాళ్ళు చూసినా సరిపోదు, మనం ఎవరు చూసినా సరిపోదు. ఇట్లా వాళ్ళు మంచిగుంటే ఇలా ఎంతో మంచిగా ఉండేది. ఆదర సంతోషంగా తీసుకొచ్చి ఏదో చేద్దాం అనుకుంటే అది ఏదో అయ్యి అది ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, సో ఇది చూడండి ఒకసారి, మనకు తెలుసు కదా రథాలు ఎట్లుంటాయి అనేది. ఇది ఐరన్ కి సంబంధించింది. సో చాలా మంది ఏం చేసిండ్రంటే యువకులు ఒక 4-5 దీన్ని పట్టుకొని లాగే ప్రయత్నం చేసి ఉంటారు. అంటే ఆల్మోస్ట్ జాతర అయిపోయింది, శోభాయాత్ర అయిపోయింది. ఆల్మోస్ట్ ఈ యాదవ్ సంఘం ఈ పక్కనే ఉందన్నమాట. దాంట్లో తీసుకెళ్లే క్రమంలోనే ఇంత దగ్గరగా, ఇంత చిన్నగా, ఇంత తక్కువ హైట్ లో ఇట్లా వైర్లు అవన్నీ ఉంటే అసలు ఇంకా షార్ట్ సర్క్యూట్ కాకపోతే ఏమంటది. ఇప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు స్పెషల్ డ్రైవ్ చేయబోతున్నాం, జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి స్పెషల్ డ్రైవ్ చేస్తారు, వైర్లు లేకుండా చేస్తారంటే అసలు పాసిబుల్ అవుతుందా? ఎక్కడెక్కడ ఏమేం వైర్లు ఉన్నాయి ఇవన్నీ కనుక్కునే ప్రయత్నం చేస్తాము అనేటువంటి మాట చెప్తున్నారు. చూడాలి. ఇక్కడ యాక్చువల్లీ దీనిపైన ఇప్పుడు మన కృష్ణుడి విగ్రహం అదంతా ఉండింది, ఇప్పుడు అంతా తీసేశారు. నిజంగా ఎవరు కూడా ఊహించుండరు. మీరు చూడండి, ఈ రథం చాలా పెద్దగానే ఉంది. ఈ రథం మీద ఎవరైతే నిల్చున్నారో వాళ్ళకి ఏం కాలేదు. ఎందుకు అంటే కింద మీరు చూడండి, టైర్స్ ఏవైతే ఉన్నాయో ఈ టైర్స్ వాళ్ళని కాపాడాయి. బట్ ఎవరైతే ఈ రథాన్ని పట్టుకున్నారో, లాగుతున్నారో, ఇదంతా కూడా ఐరన్, ఎవరైతే దీన్ని టచ్ చేసి ఉన్నారో ఒక్కసారి పైకి వెళ్ళి ఆ వైర్ తాకి వెంటనే వాళ్ళ మీద పడ్డంతో దీన్ని ఆనుకొని ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్పాట్ లో చనిపోయారు. మిగతా వాళ్ళు ఎవరైతే ఈ రథం పైన ఉన్నారో వాళ్ళందరూ కూడా షార్ట్ సర్క్యూట్ కి సంబంధించిన స్పార్క్ రాగానే వాళ్ళు పక్కకు కృష్ణ యాదవ్ వాళ్ళ చెల్లెలా ఎక్కడుంటారమ్మా? అన్నయ్య చాలా మంచోడండి. ఎప్పుడు ఒక్కరిని కూడా ఒక మాట కూడా అన్నాడు. ఎప్పుడు వచ్చా కానీ అందరినీ మంచి నిండా పలకరిస్తాడు, మంచిగా మాట్లాడతాడు. మా అన్నయ్యకి అసలు ఇలా జరగాల్సిందే కాదు. మీరు ఎక్కడుంటారు? అన్నయ్య ఇక్కడే ఉంటాడు, వర్క్ చేసుకుంటే తనదేదో తను ఉంటాడు. డాడీని తీసుకెళ్తా అని వెళ్ళిన 10 minutes వస్తా అని చెప్పి మళ్ళీ రాలేదు. మీరు ఎక్కడున్నారు అప్పుడు? నాకు రాఖీ ఫెస్టివల్ అయినప్పుడు 2-3 days వచ్చి చేసేపు ఉండి అనండి వస్తా అన్న, ఒక 2-3 days అయినాక వస్తా అని చెప్పేసి అన్నుండే. కృష్ణాష్టమికి వచ్చి ఉంటా అన్న, వచ్చి ఇంట్లోనే ఉంటా అని చెప్తే ఉండు అనేసి అన్నుండే. అంటే నైట్ వచ్చి స్టే చేస్తుండే, ఉంటా ఇవాళ ఎట్లా 2-3 days ఉండి వెనస్డే వెళ్తా అని చెప్పేసి నేను అన్నుండే. అని అంటే నైట్ కూడా వచ్చి నాతో మాట్లాడింది 12 o'clock అప్పుడు వచ్చి, రమ్య నేను వస్తా ఒక 10 minutes లో వస్తా రమ్య, రాగానే మాట్లాడదాము ఉండమని అంటే నా గురించి ఉండమని చెప్పి మేము అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇట్లా వస్తాడని నేను అసలు అనుకోలేదు, మళ్ళీ రాకుండా పోతాడని కూడా నేను అనుకోలేదు. డాడీని తీసుకొస్తా అని చెప్పి పోయి అన్నది రాలేదు. అసలు దేవుడే దాంట్లో ఇట్లా అవ్వాలని మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు ఎక్కడ ఉంటారమ్మా? నేను కొత్తపేటలో ఉంటాను. రీసెంట్ గానే మ్యారేజ్ అయ్యింది. ఏం చదువుకున్నాడు అన్న? అన్నయ్య డిగ్రీ ఫినిష్ చేశారు. సో ఇది వాళ్ళ సిస్టర్ యొక్క ఆవేదన. అయితే ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయనటువంటి సంఘటన అన్నమాట. వాళ్ళ అమ్మనైతే అసలు ఏడుస్తూనే ఉంది. అసలు ఆమె వేదన ఎవ్వరు కూడా తీర్చేది కాదు. నా కొడుకు ఇక నాకు కనవాడమ్మా, నా పెద్ద పులు వస్తుంటారమ్మా, ఒకసారి మాట్లాడి అమ్మా ఇంకా చేసి వదలనుకో.
నాయకు కొడుకు ఇప్పుడు ఇప్పుడు అందరూ నేతి కొడుకు మీరేంటి కదా అరే మేము పెళ్లి చేయాలి ఏ పెళ్లి చేయాలి ఇప్పుడు పెళ్లి చేయాలి ఇప్పుడు పెళ్లి చేస్తాం ఇప్పుడు మామైతే రోజు మమ్మీ పోరా అని తీసుకుంటే ఇప్పుడు ఆమె రోజు రోజు చెప్పారు మమ్మీ పెళ్లి కూడా 6 నెలలు కదా పెళ్ళి తిని కష్టమైతే మావాడు ఆడవేసి వండుతుండు మమ్మీ మీరు రోజు పల్లెలు ఆడవంటుండే ఇప్పుడు మాకు ఎటువంటి మాకు చేయలేదు కదా మాకు పాలకాల ఇది బతికే దాని మీద మాకు ఆడ పాల మీద ఇంకా చుట్టాలి ఏది అమెరికా జాబ్లో మనం ఏమి ఇస్తున్నాం కోల్పోయామని పరిస్థితి కనబడతా ఉంది. ఒక తల్లి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. వాళ్ళ ఆవేదనని మేము మా మాటలో చెప్పలేకపోతా ఉన్నాము. ఇలాంటి ఘటన మరి స్పందించాలి, ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఇక్కడ ఖచ్చితంగా ఉంది. ఇలాంటి కళ్ళ ముంగడ 34 సంవత్సరాల కొడుకు కళ్ళ ముంగడనే వాళ్ళని వాళ్ళ ముందు తీసుకొచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. అలా విషాదము రామంతపూర్లో అయితే జరిగింది. తెలుగు ప్రమాదం నేను వాళ్ళని నేను మామూలు చూస్తున్నాను, మా తమ్ముడు నేను చూస్తాను, మావాడు వస్తున్నాడు నాయకులు మళ్ళీ నేను వీళ్ళు పంపించాక అందరంటే డైమండ్ మళ్ళీ కలుగుతాం మావాడు మామూలు ఇప్పటికే అయిపోయారు ముగ్గురు రెడ్డి ముగ్గురు మామూలు ఇంకెళ్ళి చెప్తున్నాను అంత ఘోరంగా 50 ఏ సంఖ్యలకు కూడా రాదమ్మా ఇలాంటి బాధ చేస్తున్నాను. పోయినప్పుడు ఇంత పట్టించుకోరు అటు ఉన్నప్పుడు మట్టి మన దగ్గర చెప్పండి. రామంతపూర్ లో జరిగినటువంటి సంఘటన మనకందరికీ తెలిసిందే. సో కృష్ణ యాదవ్ అనే యువకుడు చనిపోయిండు. వాళ్ళ నాన్న యాక్చువల్లీ యాదవ్ సంఘానికి కూడా ఆయన అధ్యక్షుడు అని చెప్తున్నారు. సో పూర్తిగా ఈయన హయాంలోనే నిన్న కూడా రథయాత్ర జరిగింది. అట్లాంటిది ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. 30 సంవత్సరాలు కూడా మా దగ్గర ఇలాంటి ఎప్పుడు జరగలేమ్మా. ఇది ఫస్ట్ టైం. ఏది మంకలం ఏది చేసినా అందరూ సామరస్యంగా అందరూ దేవుడు అందరూ సామరస్యం ఇలాంటి అయిందంటే ఫస్ట్ టైం నిన్న. ఇది గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలుస్తుంది కూడా ఎవరు రాలేమ్మా. నిన్న అంత యాగం చేయడానికి కూడా రావాలి ఎవరన్నా ఇప్పుడు పట్టించుకుని రాలేదు రాత్రి కూడా. ఇప్పుడు ఇంట్లో కూడా ఎవరు రాలేదు. ఏమైంది మా దగ్గర రాలేమ్మా. ఎవరు కూడా వచ్చి అడగలేదు. ఏ డిపార్ట్మెంట్ రాలేదు ఎవరు రాలేదు ఇంత కూడా. మీరు అక్కడే ఉన్నారా నిన్న? నిన్న సంఘంలో వచ్చేసరికి వాళ్ళందరూ వాళ్ళు చెప్పంగా నువ్వు అందరికి వస్తున్నాం వచ్చి దండం తీసుకుని ఆతులు పోతున్నాడు. వాళ్ళపై నేను అందరు ఎక్కడ అయిపోయారు. ఇవ్వలేరమ్మా. ఇక్కడ 5 మంది ఇక్కడనే గతం వాళ్ళ ముఖ్యం లేదు. అది అట్లా కరెంటు అట్లా అంత ఫాస్ట్ మొత్తం గివెన్ చేసింది. రథం పైన కూడా ఉన్నారు అని చెప్తున్నారు. రథం పైన ఎంత మంది ఉన్నారు? రథం పైన పంతులు కూడా ఉన్నామ్మా. ఇవ్వలేరు అని వీళ్ళందరూ అది నెట్టుతున్నారు. ఆ పైన తాకేసరికి తాకింది దానికి కరెంట్ కి ముందుగా ఇట్లా ఏలాడుతున్నా దానికి తాకేసరికి ఇది షార్ట్ సర్కిల్ కి ఉన్న కింద మొత్తం ఇనుపలాడే అది నూకేది. ఎవరైతే గట్టి కట్టారో గట్టి పట్టేసింది. ఇక పీల్చుకొని పట్టేసింది. అందరు ఒకసారి నొక్కుతారు అందరికి అందరూ ఒకసారి ఒకటేసారి ఎగిరి పడ్డట్టు చెప్తున్నారు. ఎగిరి పడ్డ ఇది కరెంటే. ఇది గట్టి గుంజి పడేసింది వీళ్ళని. వీళ్ళు ఎగిరిపడంటే కాదు షార్ట్ కొట్టిన ఒకళ్ళు కింద పడుతున్నా ఒకరు అందరికి మొత్తం నెత్తులలో ఉన్నాం. అందరి నెత్తులలో ఉండే ఆడ కింద పడ్డలు మొత్తం నెత్తులలో ఉండే. మా తమ్ముని నెత్తులు మావని కలిగింది. ఇంకో అతను కలిగింది. ఆ రెడ్డి అయితే ఆయన లావణ గారు చెప్తా అక్కడ గుంచిపోయింది. చాలా ఘోరంగా అమ్మా నిన్న. అంత ఇంత ఇలాంటి ఘోరం అయితే మళ్ళీ విపరీతం చెప్తాను. మా కొడుకు చెప్తున్నా ఇక నా కొడుకు అది ఇట్లా బతకాలి మాకే అక్కడ మరి చెప్తానంటే. ఎంతమంది? నాకు ఒక్కడే అబ్బాయి అమ్మా. ఒక్కడే అబ్బాయి ఒక్కడే అమ్మాయి. ఏం చేస్తాడు? ఆ పాల వ్యాపారం అమ్మది. మాది ఆ పాల ప్యాకెట్లు అమ్ముకుంటాను నేను. అంతే వేరే ఏం లేదు. ఇక ఏంటి అంటే ఇప్పుడు మూత లేదు. మా పాల అమ్ముకుని వస్తూ ఉంటాం ఇక్కడ. ఇక వేరే జాబ్ లా మాకేం ఆధారం లేదమ్మా. ఇక వాళ్ళ అమ్మ అయితే నుంచి ఏది కొమ్మలు పడదు. పొద్దున మళ్ళీ డాక్టర్ తీసుకొచ్చి మళ్ళీ తీసుకొచ్చాను. ఇంట్లో ఉంది ఇప్పుడు ఆమె ఇప్పుడు ఇట్లా మాట కూడా వస్తలేము.
మా అబ్బాయి అంటే అంత పిచ్చి ప్రేమ కదా, మా అబ్బాయి ఏది కాదు అంత ప్రేమ కదా. అనుకోకుండా జరిగింది. మొన్న పెళ్ళి మనకి ఇది పోయిన ఇది 2 years కాలే. అమ్మాయి మొన్న పిల్ల ఎవరు సురేష్ యాదవ్, ఇష్టం సురేష్ యాదవ్. వాళ్ళు చాలా ఘోరమ్మా. మా తమ్ముడు అయితే నిన్నదాకు అప్పుడే తీరిపోయినమ్మా. ఆయన పోయి వచ్చినాక అలా దాని వాళ్ళ బిడ్డతో ఆడిపించి ఇంటికాడ దింపేసాడు వచ్చినాం అంతేనమ్మా. ఈయన సురేష్ వెంకటయ్య కొడుకు, అదే అదే సురేష్ గారు. ఆమె తమ్ముడు కూడా అమ్మా చాలా అది ఇస్తనే కాదు, ఇప్పుడు కళ్ళ ఇట్లా మీరుతున్నాడు. అది 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 మనం మనం అది ఎన్ని బతున్నాం అన్నకు అర్థమవుతలేదు. ఎప్పుడు ఏమైతే తెలుస్తలేదు. మీ కళ్ళ ముందట 5 శవాలు మన కళ్ళ అందరూ తినమ్మా. అందరిని ఇట్లా పుషింగ్ చేసినాం, గట్టిగా వేసినా ఇవ్వలే. వేర్లతో సరే చెయ్యరా అని వచ్చి నువ్వు ఏది ఆ నోట్ల ముద్దకు ఊదినా మొత్తం అట్లా ఒట్ల కూడా పోనీ రాలమ్మా. ఇంకా 3 ఎవరు హాస్పిటల్లో ఉన్నారు? హాస్పిటల్ ఎవరు అదే ఎవరు కిషన్ రెడ్డి వాళ్ళ అదే గణేష్ ఒక అతను, మళ్ళీ ఇంకా వేరే వాళ్ళు 2 అది వేరే అన్నారు. ఎవరు రవీంద్ర యాదవ్ అంటే ఇంకో అతను, ఆయన మా అతను రవీంద్ర యాదవ్ ఇంకో అతను. వీడికి ఇక్కడ అప్పట్లో ఇక కెమెరా నేర్చుకునేట ఆయన జర అట్లా ఉన్నట. ఇంకో అతను కూడా ఉన్నాడు. 120 నుంచి 150 మంది ఉన్నారు అని చెప్పిండ్రు, కానీ వీళ్ళు మాత్రమే లాగుతున్నారు. లేదు 100-150 మంది ఉన్నాం మేము. మొత్తం మా అందరు కలిసి ఉన్నాం. అక్కడ ప్రతి కులం మా దగ్గర లేదు. మా అందరం మేము కలిసి కట్టు చేస్తామని చెప్తున్నాం. కానీ ఏది ఆ వర్షానికి ఇక్కడ ఇవ్వలేరమ్మా. ఆ వర్షానికి లేదు కానీ వర్షం బాగా కొట్టిందని అందరు వెళ్ళిపోయారు. ఇక్కడ జర తగ్గింది కాబట్టి ఇక డీజిల్ అయిపోయి గింత గాడికి నొక్కిపోవడానికి అందరికీ పోయినాం అంతే. జస్ట్ ఒక గేటుకి ఇంత దూరం మా పర్లాగే. ఎందుకంటే బండి పోతే పైన బండ్లు అది అయిపోయి డీజిల్ అయిపోయింది. ఎందుకు వాళ్ళకి నువ్వు రన్ నొక్కుతున్నావు అంతే. జస్ట్ అంతే. నేను ఆ గేట్ పెట్టుకు చిన్నప్పటి ఇక్కడ పని అయిపోయినా. మీరు ఎవ్వరు గమనించుకోలేదా పైన వైర్ ఉన్నట్టు? పైన వైర్ ఉన్నట్టు అంటే ఇక గేమ్ అంతా అనుకోలేదు మేడం. ఆ వైర్ కిందకి మాకేం తెలుసు. ఇది మామూలుగా ఉంటారు మా విలేపట్టు అంటే మన దాకా ఏం లేదు. మామూలు ఏమని అనుకున్నాం. అది మామూలుగా గింత నాకే మేడం. తాకాడు గింత నాకే గింతలే అంత పవర్ వచ్చింది. సరే ఏ గల్లీ చూసినా మరి గింతకే కిందికే ఉన్నాయి కదా. అదే మనం ఇప్పుడు ఈ కేబుల్ వరకు అంటే మా గల్లీ ఇట్లా అంటున్నాం. ఇప్పుడు సరే ఇప్పుడు ఏదైనా డీసం మేడం ఇక్కడ శివాల ఇక్కడ ప్రతి డీసం తాకుతుంది. అక్కడ ఇన్ని శాఖ కంప్లీట్ చేయాలి. మా గల్లీ మొదలు ఇస్తారు. అది ఎంతో పట్టించుకెళ్ళారు మేడం. ఒక డీసం వచ్చేయండి ఇంకో దానికి తాకుతుంటుంది. ఇంతలో ఒక వేదార్థం కూడా మళ్ళీ మేము కరెంట్ కూడా మళ్ళీ ఇచ్చి చేయించాలండి. ఇక్కడ ప్రతి గల్లీ మరి 10 సార్లు అది కేబుల్ మీద కిందకి వెళ్ళితే అవి దాకి ఒక మంచి కింద ఒక్కోసారి 10 డిపార్ట్మెంట్ అధికారులు దేని గురించి ఇట్లా చేసి ఏమిస్తారు మేడం. మీ దయచేసి మీ ఇష్టం. ఇక సార్ వాళ్ళు నేను అందరూ చెప్తున్నాను. ఇలాంటి ఘోరం ఇంకోసారి కాకుండా చేసుకున్నాను డిపార్ట్మెంట్ చెప్తున్నాను. ఎవరన్నా మాట్లాడిండ్రా మీతో? గవర్నమెంట్ కి సంబంధించిన ఎవ్వరు రాలే మేము దానికి. ఇంతకి సంబంధించిన మరి ఏ వ్యక్తి మన దగ్గర రాలే మేము మా దగ్గరికి అయితే. అంటే మరి ఏమైంది ఏం కదా మళ్ళీ చనిపోయారని మరి రావాలి కదా మేడం. మరన్నా అందరూ ఇప్పుడు ఎవరైతే లీడర్ అయితే ఎవరైతే రాలేదో ముందుకు రావాలి కదా. మరి ఏమైంది ఏం కదా మళ్ళీ పిల్లలు మా దగ్గర ఓట్ల మట్టుకు వస్తారు. మళ్ళీ తర్వాత ఎవరు తిరిగి మీరు ఏ రాజకీయ నాయకుడు కానీ పిల్లలతో అడుగు మా పెద్ద గల్లే మా ఓట్ల మట్టుకు వస్తుంది. మళ్ళీ పని ఆపోతుంటే మరీ ఘోరంగా తయారు చేసిర్రు. ముఖాలు చూసి చేస్తారు. ఓట్లు ఉన్నప్పుడే గల్లి కనిపిస్తారు. పెద్ద మనుషులు ఎవ్వరు కనిపించరుగా. అది ఎక్కడ ఎవ్వరు పట్టించుకోరు కూడా. ఏమైనా పట్టించుకోరు కూడా. ఎవ్వరు రారు కూడా. అవసరం ఉన్నప్పుడు అమ్మా సలాం అంటారు. అయిపోయినాక ఎవరు మీరెవరు మేమెవరము ఎవరు ఉండరు. వాళ్ళ కడిపే మునిగింది, వాళ్ళ ఇల్లే మునిగింది అంతే. ఇవాళ మనం ఉంటాం పోతాం తెలిసేపు అయితే వాళ్ళే కదా ఎలకాలం ఎట్టేది. ఇంకా బంగారం అసంటి కొడుకులు వాళ్ళము రోగం వచ్చిన వాళ్ళు గారు నొప్పి వచ్చిన వాళ్ళు కాదు. తల్లిదండ్రులు బతికిస్తోళ్ళు వాళ్ళు. తల్లిదండ్రుల పరిస్థితి ఎట్లా ఉన్నొక్కడు వాళ్ళ పరిస్థితి ఎట్లా? అమ్మా నా కొడుకోవాలి సరిపోద్దు. ఇంత జరిగింది కాబట్టి ఇంకోరికి ఈ ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి మేడం. మరి ఎంత ఇది వరలే చూసుకోవాలి. ఇప్పుడు గణేష్ పండుగ వస్తుంది, నిమజ్జనం దుర్గామాత వస్తుంది. ఇప్పుడన్నా కొంచెం మంచిగా చెయ్యాలి. దీన్ని ఇంకా పట్టించుకోకపోతే ఇంకా ఎంతమంది ప్రాణాలు తింటారు ఇట్లా చెప్పండి. ఎంతసేపు ఎంతమంది ధైర్యం చెప్తారు. ఏంది కోళ్లు పడ్డట్టే మనుషులు అంతా ఇట్లా అక్కడ ఇక్కడ ఇట్లా మొత్తం ఎగిరిపోయి పడిపోయారు. ఇప్పుడు దీనికి ఎవరు బాధ్యత? ఇప్పుడు దీనికి ఎవరు మేడం మా బాధ్యత? మరి రావాలి సీఎంఓ ఎవరో మరి లీడర్ రావాలి, వచ్చి వాళ్ళకి న్యాయం చేయాలి. మరి న్యాయం చేస్తేనే ఏదన్నా అవుతుంది మరి.